వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర క్రీడల అవినీతిపై విజిలెన్స్ విచారణ ముగిసింది. రేపు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. సుమారు 40 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని నిర్ధారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నివేదిక పరిశీలించాక కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి రోజా అవినీతిపై ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. రోజా సోదరుడి పాత్రపైన పలువురు క్రీడాకారులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఆడుదాం ఆంధ్రపై విచారణ చేయాలని అసెంబ్లీ వేదికగా కోరడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రోజా, ఆమె సోదరుడి అవినీతిపై విజిలెన్స్ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఆడుదాం ఆంధ్రలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ నివేదిక రేపు ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలు నిర్వహించి యువ ఓటర్లను ఆకర్షించాలనేటువంటి ఎత్తుగడకు ప్రభుత్వం వెళ్ళింది. ఆ క్రమంలోని ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలు కూడా నిర్వహించారు. ఈ క్రీడలు చాలా తొందరగా ఒక షెడ్యూల్ నిర్వహించుకొని దాని ప్రకారం కూడా చాలా త్వరితగతిన మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా, అంటే ఏ క్రీడలు నిర్వహించాలి, వాటికి సంబంధించినటువంటి నిర్వహణకు కొనుగోళ్లు, అలానే ఎక్కడ నిర్వహించాలి, నియోజకవర్గ స్థాయి, అలానే మండల స్థాయి, జిల్లా స్థాయిలో కూడా ఈ పోటీల నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారం పైన మొత్తం ఒక కసరత్తు చేశారు. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పోటీలు జరిగాయి. ఆ పోటీలకు సంబంధించి ప్రైజ్ మనీని కూడా అనౌన్స్ చేశారు. అందులో భాగంగానే ఈ యొక్క క్రీడల నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అప్పట్లో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కూటమి పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ, జనసేన కూడా ఇది కేవలం యువ ఓటర్ల కోసం వేస్తున్నటువంటి ఎత్తుగడగా విమర్శలు చేశారు. అలానే ఎన్నికల తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి గౌత్ శిరీష కావచ్చు, అలానే అఖిల ప్రియ, చాలామంది ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించారు. అప్పట్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు, దీనిపైన విచారణ చేయాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. సో అందులో అంతకు ముందు కూడా కొన్ని క్రీడా సంఘాలు కావచ్చు, ఇలాంటి వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొత్తగా శాప్ చైర్మన్గా బాధ్యతలు సేకరించక ముందే శాప్ చైర్మన్గా రవినాయుడు ప్రస్తుతం ఉన్నారు. ఆ బాధ్యతలు తీసుకోక ముందే దాదాపుగా కొన్ని రికార్డులను కూడా మాయం చేశారనేటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇలాంటి తరుణంలో ఆడుదాం ఆంధ్ర సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ విజిలెన్స్ నివేదిక కూడా ప్రస్తుతం రెడీ అయింది. ప్రభుత్వానికి ఆ విజిలెన్స్ నివేదిక అందాల్సి ఉంది. విజిలెన్స్ ప్రాథమికంగా విచారించిన తర్వాత ఈ నివేదికను రేపు అందించబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. సో ఈ నివేదికలో మొత్తం ఏ అంశాలను గుర్తించారు, సో అప్పట్లో క్రీడల శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా సంబంధించినటువంటి పాత్ర ఏంటి, అలానే వారికి సంబంధించినటువంటి వారి పాత్ర ఏంటి, అప్పట్లో శాప్ సంబంధించి శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు, వారికి సంబంధించినటువంటి పాత్ర ఏమైనా ఉందా, అంతేకాకుండా అప్పట్లో ఏ రకంగా నిధులు కేటాయించిన నిధులే కాకుండా జిల్లాల్లో ఉన్నటువంటి ఫండ్స్ను కూడా ఏ రకంగా దీనికోసం వినియోగించారు, లాస్ట్లో క్రీడల ముగింపుకు సందర్భంగా కూడా భారీ స్థాయిలో ఖర్చు చేశారనేటువంటి విమర్శ కూడా ఉంది. అప్పట్లో ఎంత ఖర్చు చేశారు, ఇలా అనేక అంశాలపైన విజిలెన్స్ నివేదిక కూడా సిద్ధమైంది. ఈ నివేదికను రేపు అందించబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. సో ఈ విజిలెన్స్ నివేదికలో ఏముంది, ఈ విజిలెన్స్ నివేదికలో ఇప్పటి వరకు ఎంత మేర అక్రమాలు జరిగాయి, ఏ రకమైనటువంటి అక్రమాలు జరిగాయి అనేటువంటి విషయాలను ప్రాథమికంగా గుర్తించారా, ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏం చేయబోతోంది. సో ఆల్రెడీ నివేదిక రాకముందు నుంచి క్రీడా సంఘాలు దీనిపైన డిమాండ్ చేస్తున్నది ఏంటి, ఇప్పుడు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వారి వైపు నుంచి డిమాండ్ వస్తుంది అనేటువంటి అంశాలను కూడా